సరే, తాత అయినా, నాన్నమ్మ అయినా, అమ్మమ్మ అయినా, తల్లిదండ్రులైనా, బంధువులైనా ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించుదుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూపిస్తామో దేవుని సన్నిధానంలో ఎదిగిన పిల్లలు గొప్పవారైతారు. దేవుని సన్నిధానంలో వర్ధిల్లుదురుగాక వాళ్ళు. అందుకోసమే దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి. దేవుణ్ణి బట్టి మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు తప్పకుండా వారు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చుదురుగాక. దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఎవరిని పరిచయం చేయాలంటే మన ప్రభు అయిన యేసయ్యను పరిచయం చేయాలి. ఎంతమందికి మన పిల్లలకు తెలుసు యేసు ప్రభు వారి గురించి? మనం ఏం చేస్తున్నాం అంటే సెల్ ఫోన్ పరిచయం చేస్తున్నాం, సినిమాలు పరిచయం చేస్తున్నాం, హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం, హీరోలను పరిచయం చేస్తున్నాం. ఏమండి, క్రికెట్లో ఉన్నటువంటి టాపు ప్లేయర్స్ని మనం పరిచయం చేస్తున్నాం. వాళ్ళు కాదు బిడ్డలారా, మనం యేసయ్యను